నేటికీ జగన్నాథుని విగ్రహంలో ఆయన హృదయం కొట్టుకుంటుంది. శ్రీకృష్ణుడు అవతారం చాలించినప్పుడు ఆయన శరీరమంతా భస్మమైంది కాని ఆయన హృదయం మాత్రం దహనం కాలేదు. అప్పుడు ఋషులు ఆ హృదయాన్ని సముద్రంలో విడిచిపెట్టారు. కాలక్రమేణా ఆ హృదయం ఒక చెక్క లోపల ఉండి జగన్నాథ ఆలయ సముద్ర తీరానికి చేరుకుంది. అదే సమయంలో భగవంతుడు ఇంద్రద్యుమ్న రాజుకు కలలో ఈ విషయం చెప్పాడు. రాజు సముద్ర తీరంలో ఆ చెక్కను చూశాడు. దానిపైన శంఖం, చక్రం మరియు గదగుర్తులు ఉన్నాయి. ఆ చెక్కతో విగ్రహాన్ని ఎవరు తయారు చేస్తారు అని ఆయన ఆలోచించటం మొదలుపెట్టాడు. అప్పుడే అక్కడికి ఒక వృద్ధ శిల్పి వచ్చి, నేను విగ్రహాన్ని తయారు చేస్తాను కాని ఒక షరతు ఉంది. నేను విగ్రహం తయారు చేసేటప్పుడు ఎవరూ నన్ను చూడకూడదు అని అన్నాడు. రాజు ఆ షరతుకు అంగీకరించటంతో ఒక గదిలో విగ్రహ తయారీ పని ప్రారంభమైంది. ఆ శిల్పి సాక్షాత్తు విశ్వకర్మ. ఆయన ఆ విగ్రహాన్ని తయారు చేసి భగవంతుని హృదయాన్ని అందులో ప్రతిష్ఠించాడు. చాలా కాలం గడిచింది కాని గది తలుపు తెరుచుకోలేదు. లోపలి నుండి ఎటువంటి శబ్దం రాలేదు. రాజు ఓపిక పట్టలేక తలుపు తీశాడు. వెంటనే విశ్వకర్మ అదృశ్యమయ్యాడు. విగ్రహం పని అసంపూర్ణంగా మిగిలిపోయింది. అప్పుడు రాజు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి ఆ అసంపూర్ణ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడు. నేటికి ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి అమావాస్య రాత్రి విగ్రహాన్ని మార్చే సమయంలో పండితులు తమ కళ్లకు గంతలు కట్టుకుని ఆ హృదయాన్ని పాత విగ్రహం నుంచి కొత్తదానికి మారుస్తారు. కామెంట్స్ లో జై జగన్నాథ్ అని రాయండి. Download ShareChat.